తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు షురూ అయిపోయాయి. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎలక్షన్స్లో అడుగడుగున రాజకీయ పక్షాల ప్రమేయం ఉంటుంది. దీంతో ఆశావహులు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీ ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా పార్టీల కోసం కష్టపడిన కేడర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడిపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆశావాహులు ప్లాన్ చేసుకుంటున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు 2018లో ఎన్నికలు జరిగాయి. వారి పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. ఓటర్ల జాబితా పూర్తయిన వెంటనే గడువులోగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల వివరాలు పంపించాలని బీసీ కమిషన్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనుంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయనే సమాచారంతో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు. రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ విధానం ఉండేలా గత ఎన్నికల్లోనే నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈసారి కూడా అదే రిజర్వేషన్లు కొనసాగించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలకు గతంలోనే ఏర్పాట్లు జరిగాయి. గత ఏడాది డిసెంబర్లోనే సర్పంచ్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ పార్లమెంట్ ప్రక్రియతో ఇది నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ కదలిక వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1688 గ్రామ పంచాయతీలున్నాయి. హనుమకొండ జిల్లాలో 208, వరంగల్ జిల్లాలో 323 పంచాయతీలున్నాయి. జనగామ జిల్లాలో 281, మహబూబాబాద్ జిల్లాలో 461 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ములుగు జిల్లాలో 174, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 241 గ్రామ పంచాయతీలు ఎలక్షన్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 83 మేజర్ గ్రామ పంచాయతీలున్నాయి. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు మొదట ఓటరు జాబితా సవరణపై అధికారులు దృష్టి పెట్టారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఓటర్ల జాబితాను గ్రామాల్లో వార్డుల వారీగా విభజిస్తారు. ఆ తర్వాత ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ నెల మొదటి వారంలోగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందుకోసం బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాల్సి ఉంది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం ఎన్ని బ్యాలెట్ బాక్సులున్నాయి, ఇంకా అదనంగా ఎన్ని అవసరమవుతాయి, ప్రస్తుతం ఉన్న బ్యాలెట్ బాక్సుల్లో సక్రమంగా ఉన్నవి ఎన్ని, వీటిలో మరమ్మత్తు చేయాల్సినవి ఎన్ని తదితర వివరాలు పంపించాల్సిందిగా ఉన్నతాధికారులు జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. అలాగే పోలింగ్ సిబ్బంది ఎంతమంది అవసరమవుతారో కూడా వివరాలు పంపాలని ఉన్నతాధికారులు కోరారు. అలాగే ఎన్ని బ్యాలెట్ పత్రాలు కావాలో ఆ డీటెయిల్స్ ను పంపాలని ఆదేశించడంతో 6 జిల్లాల పంచాయతీ రాజ్ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల నియమ నిబంధనల ఆర్ఓ బుక్స్ ఎన్ని అవసరమవుతాయో చెప్పాలన్న ఆర్డర్స్ లో ఈ గణాంకాలపై దృష్టి పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బ్యాలెట్ బాక్సులు సరిపడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్లోనే పంచాయతీ ఎన్నికలు జరగవచ్చన్న సమాచారంతో గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న పల్లెవాసులు పంచాయతీ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. మరోవైపు ఆశావాహులు తమ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరగవు, కానీ ఆయా పార్టీలే ఈ ఎన్నికలను శాసిస్తాయి. దీంతో ఆశావాహులు పార్టీల నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో బీఆర్ఎస్ నేతలు అధిక స్థానాల్లో గెలిచారు. ఈసారి కాంగ్రెస్ పవర్లో ఉంది. దీంతో హస్తం పార్టీ నేతల్లో ఎక్కువ మంది పోటీకి ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతిపక్ష గులాబీ పార్టీ తమ సత్తా చాటాలని చూస్తోంది. తాము పోటీలో ఉంటామంటోంది బీజేపీ. ఈసారి గ్రామీణ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.